నేషనల్ హైవే 16 అంటే కోల్కతా చెన్నై జాతీయ రహదారి పైన ఉన్నాం. విజయవాడ గుంటూరుని కలిపేది కూడా ఈ రహదారే. ఈ నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది జనసేన పార్టీ ఆఫీస్. ఈ పక్కనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇటీవలే ఓపెన్ అయింది. సో నాతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, టాక్ ఆన్ వీల్స్ అన్నమాట. ఆయన ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం శ్రీధర్ పాటిబండ్ల గారు, కేబీపీ డెవలపర్స్ ప్రమోటర్, ఎన్ఆర్ఐగా అనేక విజయాలు సాధించి ఇప్పుడు అమరావతిలో అడుగు పెట్టారు. శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, మీ లొకేషన్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో NH16 మీద ఉన్నాము. ఈ స్పెషాలిటీస్, స్పెసిఫికేషన్స్ మీ లొకేషన్ కి సంబంధించి ఎంతవరకు ఇవి సజెస్ట్ చేస్తాయి చూడండి, చెప్పండి. నేను చెప్పాను కదా, ట్రై సిటీ అని పేరు పెట్టాము. ఎన్ఆర్ఐ కాలేజ్ కనిపిస్తుంది నాకు అటువైపు. ఎన్ఆర్ఐ కాలేజ్, కరెక్ట్. ఎన్ఆర్ఐ కాలేజ్ ఇది. సో ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి మాది హార్డ్లీ 10 minutes మన సైడ్ కి. సో ఇటు జనసేన ఆఫీస్ ఉన్నది, ఇటు టీడీపీ ఆఫీస్ ఉన్నది, మొన్ననే ఓపెన్ అయినటువంటి మయూరి టెక్ పార్క్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒకటి, అది కూడా ఇక్కడే పక్కనే ఉన్నది. అండ్ అట్లానే ఇప్పుడు ఇది కనపడేదేమో ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి అపార్ట్మెంట్స్ ఇవి. మనం ఆల్మోస్ట్ కాజా టోల్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం మనం. సో దానికి ముందు ఇప్పుడు డైవర్షన్ తీసుకున్నారు, NH16 నుంచి డైవర్షన్ తీసి. సో అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, డైవర్షన్ NH16 నుంచి డైవర్షన్ ఇచ్చాడు అని చెప్పి. ఇదేనమాట డైవర్షన్ ఇచ్చిన ప్లేస్. అండ్ ఇక్కడే ఇప్పుడు బటర్ఫ్లై జంక్షన్ వర్క్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. సో అటు ఫ్లైఓవర్ లా కనిపిస్తుంది ఆ లైన్. అవును, ఇదే వెస్ట్ బైపాస్. సో వెస్ట్ బైపాస్, నేషనల్ హైవే 16 అండ్ బటర్ఫ్లై జంక్షన్. వెస్ట్ బైపాస్ అంటే కాజా, ఇక్కడ ఇది కాజా అంటే చిన్నకాక అని అంటాం మనం. చిన్నకాక నుంచి గన్నవరం వరకు అదే చిన్నవటిపల్లి ఎగ్జిట్. చిన్నవటిపల్లి, కరెక్ట్. చిన్నవటిపల్లి వరకు మీకు ఎగ్జిట్ అన్నమాట. సో వెస్ట్ బైపాస్ తో మీకు ఇదేంటంటే మన లొకేషన్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక, హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకంటే కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఎందుకు, మీరు ఒకసారి బైపాస్ ఎక్కేస్తే డైరెక్ట్ NH65 కనెక్షన్, ఇది NH65 కనెక్షన్. అండ్ అగైన్ ఇట్ గోస్ అండ్ హిట్స్ NH16 మళ్ళీ చిన్నవటిపల్లి దగ్గర మళ్ళీ. సో ఈవెన్ నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తారు విజయవాడలో కంటే. ఎందుకంటే ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళాలా. సో అది ఇదిగోండి వర్క్స్ అన్ని కూడాను ఇప్పుడు నడుస్తున్నాయి. బటర్ఫ్లై జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడాను నడుస్తున్నాయి అన్నమాట ప్రెసెంట్. సో ఫ్యూచర్ లో ఈ ఏరియా చాలా ఒక కీ జంక్షన్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి ఎగ్జిట్స్ కూడా ఇక్కడే కనెక్ట్ అవుతున్నాయి. కరెక్ట్. అది చూస్తే మీరు ప్లాన్ చేశారా లొకేషన్? అంటే డెఫినెట్ గా, అంటే ఓవరాల్ మ్యాప్ చూసినప్పుడు, మాస్టర్ ప్లాన్, అమరావతి మాస్టర్ ప్లాన్ చూసినప్పుడు ఎందుకో ఈ కాజా టోల్ ప్లాజా చుట్టుపక్కలంతా కూడాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ పవర్ హౌస్ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ బటర్ఫ్లై జంక్షన్ రావటం, నేషనల్ హైవే ఉండటం, ప్లస్ అట్లానే మన రామకృష్ణ టవర్స్ కూడాను కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఐ థింక్ ఈ మేజర్ ఎంప్లాయర్ ఎవరన్నా వస్తే కనుక ఒకటి ఐటీ హబ్ కింద, ఐటీ టవర్స్ కింద ఇమీడియట్ గా రెడీ చేయగలిగేది అదొకటి. అండ్ సబ్సిక్వెంట్ గా రెసిడెన్షియల్ టవర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి రెడీగా. 6 months to 9 months లో రెడీ చేయొచ్చు వాళ్ళు. మెజారిటీ సివిల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి. అందుకని ఐ హావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్, నాకున్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్ తో ఈ ఏరియా అంతా కూడాను. ఇక్కడ మంగళగిరి ఐటీ హబ్ కూడా ఉంది నియర్ బై మంగళగిరి. ఆల్రెడీ APIIC టవర్ కూడా అక్కడే ఉంది. కరెక్ట్. అంటే ఎయిమ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ హెల్త్ సెక్టర్ లో. NRI హాస్పిటల్ ఉంది, NRI కాలేజ్ కాకుండా మీరు కొంచెం ముందుకెళ్తే కనుక మణిపాల్ హాస్పిటల్, 3 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి మన సైడ్ కి దగ్గరలో. NRI హాస్పిటల్, ఎయిమ్స్ అండ్ మణిపాల్, 3 ప్లస్ కాలేజెస్. మీరు VVIT మనకి దగ్గర, మన సైడ్ ఇటు సైడ్ వెళ్తే నంబూరు దగ్గర VVIT ఉన్నది మనకి. అమరావతిలోకి వెళ్ళారు అని అంటే మీకు SRM, ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా అమరావతిలో ఉన్నాయి. అండ్ ప్లస్ ఇక్కడ మన ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్, కోకా రోడ్ అని చెప్పి పాపులర్ అవుతుంది ఇప్పుడు అది. సో కాజా టోల్ గేట్ దాటేసాం సార్. ఇప్పుడు కాజా టోల్ గేట్ దాటామంటే ఆల్మోస్ట్ ఇది గుంటూరు వైపు వచ్చేసాం. కరెక్ట్. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మన ట్రై సిటీ? కాజా టోల్ రోడ్ నుంచి 1.3 kilometers డిస్టెన్స్ వైజ్. అండ్ ఇదేమో మన నాగార్జున యూనివర్సిటీ వెస్ట్ గేట్. ఇది ఎగ్జాక్ట్లీ మనకి నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం రామకృష్ణ వెనూజియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే కదా ఎంట్రన్స్ మనకు కూడా? మనకు కూడాను ఎంట్రన్స్ ఇదేనండి. సో ఈ రెండు కూడాను CRDA రోడ్స్ అన్నమాట. ఇది 100 feet రోడ్ మనం ఉన్నది ఇప్పుడు. రామకృష్ణ వెనిజియోది. అండ్ దీని ఎక్స్టెన్షన్ ఇప్పుడు వాళ్ళు బిల్డ్ చేయాలా రేపు. స్ట్రైట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. 100 feet రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యి అటు కాజా అండ్
నంబూర్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కూడాను సిఆర్డిఏ రోడ్స్. ఇది 100 ఫీట్ రోడ్డు, ఇది ఇంకా ఫామ్ చేయలేదు. ఇది ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్స్ ఉంటుంది ఆ రోడ్డు కనెక్ట్ చేయడానికి. అండ్ అందుకని మనం ఇక్కడ ఇప్పుడు రైట్ తీసుకున్నాము. రైట్ తీసుకున్న తర్వాత మీకు ఇంకొక 60 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇవి టవర్స్ అన్నమాట. నేను ఇందాక మనం అనుకున్నట్లు గవర్నమెంట్ అంటే మీరు అనేది టెక్ పార్క్ లాగా ఏమైనా చేయాలంటే ఇప్పుడు రెడీగా ఉన్నది. కరెక్ట్, మైరీ టెక్ పార్క్ అయిపోయింది, ఇప్పుడు టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు ట్రై సిటీ ప్రాజెక్ట్ మనకి దీనికి బ్యాక్ సైడ్ కే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 60 ఫీట్ రోడ్ వస్తుంది కదండి. 60 ఫీట్ రోడ్ స్ట్రైట్ గోస్ ఇంటూ ట్రై సిటీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ కనెక్టివిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన సైట్ వరకు 1 కిలోమీటర్ కనెక్టివిటీ మనం బిల్డ్ చేసుకోవాలా. ఇక్కడ ఒక పంట కాలం ఉన్నది కాబట్టి ఇది దీన్ని ఓపెన్ చేసి కలవట్టు కట్టి మనం పైనుంచి ఆ 60 ఫీట్ రోడ్ మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇదంతా సిఆర్డిఏ పర్మిషన్, సిఆర్డిఏ లేఅవుట్స్ వాటి పరిధిలోకి వచ్చేదే కదా ఇదంతా? అంతేనండి, గవర్నమెంటల్ అథారిటీ సిఆర్డిఏ తో పాటు మనము రెరా కూడా వెళ్ళిపోతున్నాం. కాజాలో ఉన్న కేబీపీ డెవలపర్స్ వెంచర్ ట్రై సిటీ దగ్గరకు వచ్చాము మనం. శ్రీధర్ గారు, ఈ ట్రై సిటీకి ఇప్పుడు మీరు 60 ఎకరాలు చెప్తున్న మొత్తం టోటల్ ల్యాండ్స్కేప్ ఇదేనా? డెవలప్మెంట్ స్టేటస్ ఏంటి? ఇదేనండి మొత్తం. సో మనం ఓపెన్ చేసిన 20 ఏకర్స్ ఓపెన్ చేసాము ప్రస్తుతానికి. సో డెవలప్మెంట్ స్టేటస్ వైజ్ గా వచ్చేసేటప్పటికి 20 ఏకర్స్ కి సంబంధించి రోడ్ ఎక్స్కవేషన్ అయిపోయింది. సో గ్రావెల్ ఇవన్నీ కూడాను అయిపోయింది అనమాట. ఈ వెంచర్ ని చూడగానే లేఅవుట్ లుక్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 ఇయర్ మనం ఇచ్చే కస్టమర్ కి ఇచ్చే టైం లైన్ ఒక 1 ఇయర్ విత్ 3 months బఫర్ అని చెప్తున్నాము. బట్ కాకపోతే నా ప్రయత్నం ఏంటంటే ఇంకా ఫాస్ట్ గా తీసుకురావాలి అని, డే అండ్ నైట్ వర్క్ చేయించేసి. మెయిన్ ఏంటంటే వర్షాలు ఆగాల, ప్లస్ ఇప్పుడు ఏమి కూడాను పంట కాలువలు, కొంత అగ్రికల్చరల్ ఇది ఉంది కాబట్టి, వ్యవసాయం ఉంది కాబట్టి వాటర్ అవన్నీ వెళ్తా ఉంటాయి కాలువల్లో నుంచి. మనం వర్క్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఈ 2 నెలలు ఆగితే దానికి ఇంటరప్షన్ అంటూ ఉండదు మనకి. విజిబుల్ గా లొకేషన్ లో చూస్తే చాలా కనిపిస్తున్నాయి టవర్ లో ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ చాలా కనిపిస్తుంది. అవును, మీరు చెప్పిన రామకృష్ణ వెనూజియా ఇవన్నీ అవేనా లొకేషన్? అవునండి, అవును. ఇది రామకృష్ణ వెనూజియా మనకి 1 కిలోమీటర్. సో ఇందాక నేను చెప్పాను కదా 60 ఫీట్ రోడ్, మనం దాంట్లో నుంచి వచ్చాం కదా. సో ఆ రోడ్డు ఎక్స్టెండ్ అయిపోయి డైరెక్ట్ మనకి ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడి నుంచి. సో ఇది మొత్తం కూడా 60 ఫీట్ రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి కాదు, ఇది ఇక్కడ నుంచి మీరు ఇంకొక ఐ థింక్ 2 కిలోమీటర్స్ ఆర్ 2.5 కిలోమీటర్స్ మీరు ఇటు ట్రావెల్ చేస్తే ఇది వెళ్ళి మళ్ళీ మీకు చిలుమూరు టు తెనాలి రోడ్డు కలుస్తుంది. అది స్టేట్ హైవే. చిలుమూరు టు తెనాలి హైవే కలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రోడ్డు మొత్తంలో మేజర్ డెవలప్మెంట్ అంటూ చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంది అని అనుకుంటే కనుక ఈ రోడ్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. ఆ రోడ్డు అటు సైడ్ అంతా కాజా అండ్ ఇటు సైడ్ అంతా నంబూరు. కోకాపేట లాగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. డెఫినెట్ గా హైదరాబాద్ కోకాపేట రేంజ్ లో. అక్కడ ఎవరైతే ఇనిషియల్ గా ఇక్కడ ఏమొస్తాయి కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏమొస్తుంది అని అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకుండా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ మేము వన్ ఆఫ్ ది ఇనిషియల్ డెవలపర్స్ అనుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో. మాకు ముందు 1-2 వచ్చారు, కానీ ఇంత మేజర్ 60 ఏకర్స్ వెంచర్స్ తో పెద్ద వెంచర్ మాట. థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఈ ఏరియాని రాబోయే రోజుల్లో హైదరాబాద్ కోకాపేట అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు శ్రీధర్ గారు. ఎందుకంటే ఎటు నుంచి చూసినా కానీ ఐటీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్కి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ సరౌండింగ్లోనే ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ కేబీపీ డెవలపర్స్ తీసుకున్నటువంటి ట్రై సిటీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కోకాపేటను తలపించేటువంటి ఏరియాగా మారిపోతుందని ఆయన గట్టిగా చెప్తున్నారు. దీని గురించి మరిన్ని ఎంక్వైరీస్ కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.